టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను తెరమీదకు తెచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఆ పదవులను హైకోర్టు రద్దు చేసింది. అప్పటి నుంచి పార్లమెంటు కార్యదర్శులుగా నియమితులైన వారు సాధారణ ఎమ్మెల్యేలుగానే మిగిలిపోయారు. వారికి పదవుల విషయంలో ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తానని హామీ ఇచ్చారంట గులాబీ బాస్. ఆ హామీ ఎప్పుడు అమలవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు సదరు ఎమ్మెల్యేలు. కేసీఆర్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం మంత్రులకు సాయంగా ఉంటారన్న ఆలోచనతో అప్పట్లో కొందరు ఎమ్మెల్యేల్ని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. వారందరికీ మంత్రి హోదా కూడా కల్పించారు. మంత్రివర్గం పరిమితంగా ఉండటంతో వివిధ సమీకరణలతో కొందరికి అలా పదవి యోగం కల్పించారు. అయితే అప్పట్లో టీడీపీతో పాటు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి హైకోర్టులో పిల్ వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆ నియామకాలని రద్దు చేయాల్సి వచ్చింది. సదరు పార్లమెంటరీ కార్యదర్శులకు నామినేటెడ్ పదవుల్లో తొలి ప్రాధాన్యత ఇస్తామని సీఎం మాటిచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే అప్పటి పార్లమెంటరీ కార్యదర్శులకు ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టుల అవకాశం దక్కలేదు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం మాత్రమే జరుగుతూ వస్తోంది. కార్పొరేషన్ పదవుల భర్తీతో మాత్రం ఆశించిన స్థాయిలో నియామకాలు లేవు. భర్తీ చేసిన కార్పొరేషన్ పదవులు దక్కించుకున్న వారు కూడా ఎమ్మెల్యేలే అయినప్పటికీ వారిలో పార్లమెంటరీ కార్యదర్శుల ఊసేలేదు. కార్యదర్శిగా నియమితులైన తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ ని ఎస్సీ ఎస్టీ సప్లైన్ అమలు కమిటీకి చైర్మన్ చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. ఆ చర్చ కొంతకాలంగా నడుస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు. ఆదిలాబాద్ జిల్లా నుంచి కోవా లక్ష్మిని కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటే గిరిజన సామాజిక వర్గం గోండు తెగ కోటాలో కేబినెట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. కేబినెట్ లో మహిళలు లేరని విమర్శలు వస్తుండటంతో ఎప్పుడు మార్పులు చేర్పులు జరిగినా కోవా లక్ష్మికి మాత్రం అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కి బ్రాహ్మణ కార్పొరేషన్ బాధ్యత అప్పగించాలనుకున్నా అందుకు ఆయన అంగీకరించలేదంటున్నారు. ఇంతలో రాజ్యసభ ఎన్నికలు రావడంతో ఆయన తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు ఛాన్స్ ఇచ్చారు టీఆర్ఎస్ అధినేత. దాంతో సతీష్ కు మరో పదవిస్తారా అన్న చర్చ జరుగుతోంది. పాలమూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగ సంఘం మాజీ నేత శ్రీనివాస్ గౌడ్ కూడా మొదట్లో మంత్రి పదవి ఆశించారు. అయితే జిల్లాకు సంబంధించి సమీకరణలు కలిసి రాకపోవడంతో ఆయన్ని మంత్రి హోదా ఉంటే పార్లమెంటరీ కార్యదర్శిని చేశారు. ఆ పదవి పోయాక తనకు ప్రాధాన్యత కలిగిన పదవి వస్తుందని ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారాయన. అటు ఖమ్మం జిల్లా నుంచి జలగం వెంకట్రావు, ఇటు వరంగల్ జిల్లా నుంచి వినయ్ భాస్కర్లు పార్లమెంటరీ కార్యదర్శి హోదాలో సీఎం కార్యాలయంలో పనిచేశారు. వారు కూడా ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇలాంటి వారికి పదవుల కేటాయింపు ప్రారంభించలేదు. అలాగని వారంతా మా పరిస్థితి ఏంటని అడిగే పరిస్థితి లేదు. జస్ట్ అలా వెయిట్ చేయాల్సిందే. వీరందరి ఎదురుచూపులు ఎప్పటికి ఫలిస్తాయో చూడాలి.